పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, వరి గోపిత్త పిల్ల నాకు సెలవు కావాలి అని నిన్న కొలువుకు డుమ్మ కొట్టిండు. మరి ఇయ్యాలనన్నా వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏమన్నా ముచ్చట్లకు మూతులు చాపే కూర్చున్నాడో పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వీడు ఫోన్ చేస్తే సప్పుడు చేస్తలేడు. ఫోన్ కత్తిరిస్తాండి. అరే ఏమైందిరా? పొద్దున కాంచెలు నేను ఫోన్ చేస్తా అంటే ఏదిరా నువ్వు ఫోన్ కత్తిరిస్తాడు ఎందుకు? ఏంటిదే పొద్దున ఫోన్ చేస్తాను చెప్పరాదు ఏంటిది? అరే నువ్వు ఏం మనిషిరా, ఇంకా ఏం మామూలు చేస్తాను? నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసిరా, నువ్వు ఎన్ని గంటలకు ఊగులు ఆడుకుంటాను చెప్పరాదు. ఏంటిదో చెప్పరాదు ఇప్పుడు. నీ ఆలుకదా కొమ్మకోడా మొరంగొట్ట ఏం మనిషిరా నువ్వు? శంకర్గా ఏం మనిషి అన్నట్టు చెప్పు నువ్వు. పని పాట లేనోడు పిలిచి తలగొరిగిండట వెనకటికి ఎవడో. ఆగో అట్లనే ఉన్నది మా ముసలోని కథ కూడా. శేషకోలు విడిచిపెట్టి గాయన పాటి ముచ్చట్లు మాట్లాడుకునేటందుకు మనిషిని పిలుచుకొని మరీ మాట్లాడుతున్నాడు. అరే శంకర్గా అసలు మీ సార్ మనసులో ఏమున్నది అట్రా? ఎందుకు రాలే నిన్నటి సభకు? కొండంత పండుగ లెక్క జరిగింది కాదురా వరంగల్లో మన చేయిపాటి సభ. మన చేయిపాటి జేజలతోటి వరంగల్ అంతా ధనించింది కాదురా. గసంటి సభకు రాకుంటుంటాడా? అసలు ఆయన మనసులో ఏమున్నదట చెప్పు, ఎందుకు రాలేదట ఆయన? ఓ తాత ఇవాళ మీ చేయిపాటి సభ ముచ్చట్లతోనే పొద్దెల తీస్తావా? వార్తని తీసుకురావా? దేశే ఆగరాలే నువ్వు వచ్చి నక్కెంబడి కుక్కబడ్డట్టు ఏమైనా న్యాయంబడి పడతా అంటావు. ముందుగా వాళ్ళు రాసిచ్చిన వార్తలు ఏందో చదవ రాదు. ఆఖరిదల నా వార్త నేను మాగా చెప్తా కానీ. అరే శంకరి అసలు నిన్న సభకు ఎందుకు రాలేదు గా ముచ్చని చెప్పురా నాకు. నిన్న నేను వచ్చినా కాదే సభకు. నిన్నెవడు కానీ అత్తోకమట్ట కానీ నువ్వు అత్తేంది రాకుంచేంది. నువ్వు మాగా బువ్వ ప్యాకెట్ తీసిరేసే కాడు ఉన్నావు. నేను చూసినా మాగా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ ఎమ్మెల్యే సార్ గురించి అడుగుతాను రాంచను. అసలు ఆయన ఎందుకు రాలేదు? అసలు మన ముఖ్యమంత్రి మన రేవంత్ సార్ గురించి అసలు మీ సార్ ఏమనుకుంటాన్రా? అసలు ఆయన అంటే లెక్కే లేదా ఆయనకు? అంతేనేనా? గిదేనా పద్ధతి? అబ్బా ఈ ముసలోడు ఎవ్వల గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. శేషకోలు విడిచిపెట్టి గీనకు వాళ్ళ పార్టీ ముచ్చట్లు ఎందుకో అస్సలకే అర్థం కాదు. ఓ తాత ఇంతకా ముచ్చటేందో నాకన్నా చక్కగా చెప్పరా? అదే వీళ్ళ లీడర్ సారు మన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సారు, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నిన్న వచ్చిన వరంగల్ సభకు అసలు రాలేదు పిల్ల అంచను. అరే అసలు మీ సారు మనసులో ఏమున్నదట్రా? మా రేవంత్ సారు మీ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సారు ఎందుకు అంచి ముట్టనట్టే ఉంటాడు? అసలు మీ సారు ఎందుకు అసలు దూరంగా ఉంటాడు? ఆ ముచ్చట నాకు చెప్పు, చెప్పాలి నువ్వు. అరే నిన్న వరంగల్లో జరిగిన కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ గురించేనా నేను మాట్లాడేది? అవును, ఆ సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ రాకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలా ఇవి ఎప్పటికీ ఉండే లుకలుకలేనాయే అని జనాలు గుసగుస అనుకుంటున్నారే. అవ ఇంటానావరా గసంటి అలక తక్కువ దానికి కూడా లోకువ కాబట్టి మన చేయి పార్టీ సర్కారు అది కాదురా. ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తే ఇంద్రా శంకరి, మీ దొంతి మాధవరెడ్డి సార్ మనసులను మా రేవంత్ సార్ నడవ ఎన్నో సమస్యలు ఉండవచ్చు, సవాలస్క సమస్యలు ఉంటాయి కాదంటలేము. కానీ అవన్నిటిని పక్కకు పెట్టి అరే వరంగల్ మన వరంగల్ కాదురా, మన కాళోజీ సారు కళాక్షేత్రం అంటే అది దేవుని గుడి అసంటిది. దాని ఓపెనింగ్కి పోవాలన్నా వద్దా? అట్లా పోకపోయేటాలకు జనాలు అందరూ అనుకోబట్టే దొంతి మాధవరెడ్డి సార్కును ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నడుమ పోసుకుతలేదు. వీళ్ళ నడుమ ఏదో పెద్ద పంచాయతీలే ఉన్నట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇసొంటి పంచాయతీలు కావనేనా ఆయన అసొంటి అలక తక్కువది కూడా అనబట్టే. ఇక గిట్ల కాబడుతుంది మనం. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అవును ఇదైతే నిజమేనే తాత. రేవంత్ సారు అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి సారు ఓలేదట. మొన్న గా నడుమ వరంగల్ సర్కార్ దవాఖాన ఓపెనింగ్ కు ముఖ్యమంత్రి సార్ వచ్చినా అటు ముఖాన్నే చూడలేదట. నిన్న కాళోజీ సారు కళాక్షేత్రం ఓపెనింగ్ కు కాంగ్రెస్ విజయోత్సవ సభకు కూడా డుమ్మ కొట్టిండట. అంటే ఏందన్నట్టు వాళ్ళ నడుమ ఏదో నడుతుంది అన్నట్టే కదా. ఇంటానావరా గిదే గిట్ల అంటానంటే ఇంకా బయట ఎన్ని తీర్ల జనాలు అనుకుంటాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు ఈ కాలంలో ఎట్లున్నదిరా, ఇంత ఈగలాడితే బయట బొమ్మలాడే కథ ఇది. అందుకోసం ఇప్పటికైనా మీ కార్యకర్తలు అందరు కలిసి పోయి దొంతి మాధవరెడ్డి సార్కు ఒకటే ముచ్చట చెప్పుర్రి. సారు మీ నడువును మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ నడువ ఎన్ని పంచాయతీలన్నా ఉండనీరు కానీ జనాలు చూడంగానన్నా మంచిగా కావలిచ్చుకోరి సారు. ఇద్దరు పోటు వాళ్ళకు నవ్వుకుంటా పోజులు ఇర్రి సారు అని చెప్పాలి మీరు. మీరు చెప్తినకపోతే లీడర్లు ఎక్కడి నుంచి వచ్చిర్రా? మీ కార్యకర్తలు లేకుండా మీ కార్యకర్తలు అందరు కలిసి జనాలతోటి ఓట్లు వేపిస్తేనే కాదురా ఆయన ఎమ్మెల్యే అయింది. మీరు చెప్తే నడువు అని అంటే ఎట్లన్నట్టు నాకు అర్థం కాదు. కానీ చెప్పుకోవాలి మీరు.
సారు మీ నడవ రేవంతాల్ సార్ నడవ ఎన్నెన్ని ఉండనీరు కానీ మీరు అయితే సార్ తోటి జరంతా మంచుకుంటారు సారు, లేకపోతే మన నియోజకవర్గానికి వచ్చే నిధులు కూడా రాకుండా అయిపోతాయి, మొత్తం సున్నరగా చేస్తాడా సార్ అని చెప్పుకోవాలి మీరు. ఆ లొల్లుల ముచ్చట అటుంచు గాని ఇంతకు నిన్న జరిగిన సభల ముఖ్యమంత్రి సారు వరంగల్ జనాలకు ఏమన్నా వరాలు ఇచ్చిందా అనే తాత? ఒక్క వరంగల్ జనాలకే ఏంది, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తానన్నాడు. అది చాలదా? కోటీశ్వర్లను చేసుడు అటెన్క గాని ప్రతి మహిళకు ప్రతి నెల ఇత్తనన్న 2500 ఇయ్యమనరా అది ముందుగాల? అరే నీదేం బుచ్చపేవారమే, మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా అని ముఖ్యమంత్రి సార్ అంటే ముష్టి 2500 రూపాయలకు ఆశపడతాను ఏందే అలక తక్కువదానా? తినమెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నాడట వెనకటికి ఎవడో నీ అసంటోడు. ఇత్తనన్న 2500 గతికి లేవు గాని కోట్లిచ్చి కోటీశ్వర్లను చేస్తాడటనా? ఆగో ఇంట్లో నావరా అలక తక్కువ, మనం మంచిగా కలిసి ఉండకపోయేటాలకు అసంటోళ్ళకి కూడా అలక తక్కువ తనం రాయించను. మంచిగా ఉండాలి. చెప్పు మీ సార్, అది కాదురా నాకు ముచ్చట మంచిగా చెప్పు. అసలు మీ దొంతి మావరెడ్డి సారు మనసులో వేరే ఇంకేమైనా ఆలోచన ఉన్నదా? లేకపోతే మన రేవంతాల సారును దొంతి మావరెడ్డి సారు ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉంటాడు? ఆ ముచ్చట నాకు మంచిగా చెప్పు. ఏమన్నా చెప్పినా మీకు సాటుంగా చెప్పు నాకు. నాకేం ఎరకనే, నువ్వు నన్ను చెప్పంటాను. అరే మీ కార్యకర్తలేమో మాకేమెరకాని అంటారు, మందేమో మీ సారెంబడి పడతారు. కాదురా, అట్లా కాదు. మీ దొంతి మావరెడ్డి సార్కు మంత్రి పదవి ఇస్తే ఏమన్నా కావాలట్నా? అందుకే ఇట్లా అడిగి ఉంటాడు అట్నా. నాకు చెప్పు మంచిగా, ఆ ముచ్చటేందో నాకు చెప్పు. నేను పోయి రేవంతాల సార్ తోటి మాట్లాడి ఆ మంత్రి పదవి ఏదో మీ సార్కి ఇప్పిస్తా. నేను చెప్పురా, అట్లా అన్నా చెప్పు ఏందట? కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి ఎత్తుతా అన్నాడట వెనకటికి ఎవడో గీనాసొంటోడు. ఈయన మాటలు రేవంతాల్ సార్ వింటాడట, వాళ్ళ సారుకు మంత్రి పదవి ఇప్పిస్తాడట. ఈయనటోడుంటే మోడీ సారుకు నేను చెప్తానే నోట్లు రద్దు చేసిండు అని కూడా చెప్తాడు కావచ్చు. అరే మనం గట్టి మొక్కన పోయి మాట్లాడుకుందాం పారా. ఇవాళ తక్కువది మనం అడిగలేదు ఇడిగలేదు ఇంటికి వాళ్ళ. అరే ఎవరు వారి? అరే నేను మాట్లాడేది మన పార్టీ గురించి రా. ఎవరు వారి? ఇట్లా చేయబచ్చే మా పార్టీని మంది అంటారు. చూసినారులా నిన్న సీఎం రేవంత్ సారు వరంగల్కు పోయిండు కదా, సారెంబట మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అటు మొకాన పోలేదట. మరి సారు మనసులో ఏమున్నదో, సీఎం సారుతోని ఏం పంచాది ఉన్నదో కానీ ఏమన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా ఎడమొఖం పెడమొఖం ఉంటే చెయ్యి పార్టీలా ఏమో జరుగుతున్నది, ఏమో లుకలుకలున్నాయి అని అనుమానం రాదానుళ్ళందరికీ. ఏం చేస్తారో మరి చూడాలే ఇక.